వైసీపీ ప్రభుత్వం భూదాహంతో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకువచ్చిందని ఈ చట్టాన్ని జనసేన పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని జనసేన నాయకులు పీతల మూర్తి యాదవ్ స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూములు దోచుకోవడానికే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో రాష్ట్రంలోని స్థిరాస్తుల యాజమానులు ప్రజలు అయోమయంలో పడిపోయారంటూ విమర్శించారు. నూతన యాక్ట్ ద్వారా స్థిరాస్తుల యజమానులకు వారి ఆస్తులపై ఎటువంటి హక్కులు లేకుండా చేస్తుందని పేర్కొన్నారు. జగన్ భూములు కొట్టేయడానికే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకువచ్చారని వెల్లడించారు. ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులకు వేల కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో పెట్టిందని, దీంతో ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని అంటున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. నిదర్శనం ఏకంగా అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ భూ హక్కుల చట్టం 2022ని ఒక చట్టాన్ని చేసేశారు ఏకంగా. అంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి స్థిరాస్తి యజమానులందరూ కూడా, ఆ స్థిరాస్తి యజమానులు అయోమయంలో పడిపోయి వాళ్ళ ఆస్తుల పరిస్థితి ఏంటో అగమ్యగోచరమైన స్థితిలోకి రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికంతో సైతం అందరినీ కూడా ఒక అయోమయమైన పరిస్థితిలో ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల స్థిరాస్తుల్ని ఆ ఏపీ ల్యాండ్ టైటిల్ డీడ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ టైటిల్ డీడ్ యాక్ట్ వల్ల పూర్తిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరికైతే ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో వాళ్ళ ఆస్తులు బదిలీ చేయాలన్నా, తాతతండ్రుల నాటి కోర్టులో వివాదాలున్నా, లేదు భాగస్వామి యొక్క హక్కుల్ని వీళ్ళు న్యాయపరంగా పోరాటం చేయాలన్నా, స్థిరాస్తి యజమానులకు ఎటువంటి హక్కు లేకుండా, కోర్టుకు వెళ్ళేటువంటి హక్కు లేకుండా పూర్తిగా ఆ భూ హక్కు చట్టాన్ని జగన్ చేతిలో పెట్టుకోవడం అన్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆస్తులు ఎవరైతే ఉన్నాయో, భూ హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారై ఉంది. రెవెన్యూ చట్టాలు ఉన్నాయి, హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, ఏపీ ల్యాండ్ యాక్ట్స్ ఉన్నాయి, మరి 1974లో రెవెన్యూ యాక్ట్ ఉంది. ఇన్ని చట్టాలు ఉంటుండగా భూమి ట్రాన్స్ఫర్ చేయాలన్నా, భూమి మీద హక్కుల గురించి పోరాటాలు చేయాలన్నా టీఆర్ఓని అపాయింట్ చేస్తారట వీళ్ళు. టైటిల్ రిజిస్ట్రార్ ఆఫీసర్ అంటే టైటిల్ రిజిస్ట్రార్ ఆఫీసర్ దగ్గరికి వీళ్ళు కోర్టుకు వెళ్ళాలన్నా ఎన్ఓసి తెచ్చుకోవాలి. ఆ భూముల గురించి హక్కుల గురించి ఏం చేయాలన్నా కానీ ఆ టీఆర్ఓనే సంప్రదించాలి. ఈ టైటిల్ రిజిస్ట్రార్ ఆఫీసర్స్ ఎవరు కనుసన్నల్లో ఉంటారు? రాజకీయ నాయకులు కనుసన్నల్లో ఉంటారు.